నందికొట్కూరు నియోజకవర్గంలో దేవాలయ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక దేవాదాయ పాండురంగ స్వామి దేవాలయం స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆయన వివరించారు. అదేవిధంగా పట్టణంలో వికలాంగులకు ఇచ్చిన స్థలం కూడా కొందరు ఆక్రమించుకున్నట్లు తెలిసిందన్నారు. ఆ స్థలాలను త్వరలోనే బాధితులకు ఇప్పిస్తామని చెప్పారు. కబ్జాదారులు తమ తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని బైరెడ్డి హెచ్చరించారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో ఇచ్చాం. మనం ఇక్కడ కూడా నందికొట్కూరులో కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఏడబ్ల్యూ ల్యాండ్స్ కూడా కొన్ని సర్వే నంబర్లు మార్చి దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. అవి కూడా బయటపడతాయి. మా దగ్గర ఉన్నాయి. అవి మొత్తము ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సరైన టైంలో వస్తేనే అయిపోతాయి. రెండే మూడు అనుకున్నా, నేను సరిగా ఎంచుకోలే. ఫోటోలు చూస్తే తెలుస్తుంది. వాడు వచ్చి మీకేం తెలుసు అసలు దేవాలయాల కథ? మేము డెవలప్ చేసే దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం మేము డెవలప్ చేశాం. ఫండ్స్ తీసుకొని వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి శివరామరాజు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఆనాడు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశాం. ఎన్ని చేసింది ఈ నియోజకవర్గంలో చేసి పెడితే మేము ఎవడెవడో వేరే ఊరు వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లను చేస్తారేమో. మీరు తత్తూరు దేవాలయానికి ఇంకొకడ ఎవడో బేకార్ నా కొడుకుని తెచ్చి చైర్మన్ చేస్తారా? ఉండూరోళ్లకు ఇచ్చి మర్యాద గౌరవాన్ని నిలబెట్టాలా? ఏంటి ఎన్ని చేశాం మేము? దీపనగడ్లలో ఆదాయం ఉంటే ఆ దేవాలయంలో కూడా దీపారాధనలో పూజ జరుగుతుంది. పూజారులు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి ఇవ్వడం జరిగింది. దానికి 2-3 కండువాలు వేసుకొని వచ్చి ఇది మాది, మీ కోటి తప్పి తోకలు మోస్తాం, మీరు ఏమనుకుంటున్నారో మీరు మా మీద మీరు సోషల్ పోస్టింగ్స్ పెడతారా? ఏడ చూసినారా మీరు? భూ కబ్జాలు ఎవడన్నా చేసినారా? దేవుని పేరు చెప్పి చేసినారా? ఆయనరా తత్తూరు దేవాలయాన్ని కట్టేటప్పుడు ఎంతమంది చక్కగా కట్టుకున్నాం. ఊర్లో రేరెస్ట్ థింగ్ ఏమంటే సూర్యనారాయణ దేవాలయాలు అరుదు, ఎక్కడ లేవు. ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. దాన్ని కట్టుకొని అక్కడ దీపారాధన జరిగే దానికోసం మీ అందరికీ గుర్తే, సీనియర్ సుబ్రహ్మణ్యము లాంటి వాళ్ళకు, లేకుంటే కొంతమంది మీకు మరి తప్ప వీళ్ళంతా సీనియర్స్. మిగతా వాళ్ళు కొంచెం మీకు అవగాహన ఉండొచ్చు కూడా. సూర్యనారాయణ దేవాలయంలో దీపారాధన జరిగే దానికోసం అల్లూరు రోడ్డు కార్నర్లో పొట్టి శ్రీరాముని విగ్రహం దగ్గర మనం ఒకటి కాంప్లెక్స్ నిర్మాణం చేయించాం, స్థలం ఇచ్చి. దానికి వచ్చే రెంట్స్తో ఈరోజు సూర్యనారాయణ స్వామి దేవాలయము దీపారాధన జరుగుతుంది. పూజారులకు ఇంతో అంతో అక్కడ శాలరీ బేస్డ్ ఇస్తున్నారు. నిరాఘాటంగా జరుగుతూ ఉంది. అది ఆనాడు ప్లాన్ అది.